చాలా జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెచ్చమైన కర్తమత్త ఇది అమ్మా అర్థమా ನಾವು ಅರ್ಥ ಬರ್ತದೆ ಸಂಬಂಧ ಬೈದೆ ಪಂಚಿ ಮಿನ ಗುಮ್ತಾಗಿಂತ దేవునికి స్తోత్రం. మీరు బెచ్చ ప్రకటిస్తున్నది నితిథి, బెచ్చ సహకరిస్తున్నది నితిథి. మీరు బెగట రెడ్డి మీరు అనుకో ఎక్కడేసి గొంగడు ఎక్కడ గొంగడు తిమ్మాకపోయిద్దాం చెడ్డ పోయి అది మొత్తం మన బతుకు. అది మీరెంత సువార్తకి అయితేరో ఇది నింపితే ఇంకా కూడా మీరు ఇంకా జనాలు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని గుర్తిస్తాం. మా పాస్టర్ మా బాగా పెంచుకు రాష్ట్రానికి 101 మందిరం దేవుని వాక్యాన్ని గుర్తిస్తాడు. నిన్న తీసుకుంటాం మన నెలలాస్తి గుడ్డ అయిపోతుంది మన నుడికే తేది ನಿಮ್ಮ ವಾಸನೆ ನಿಕ್ಕನಕ ಭಯ ನೀವು ಹೋಗ್ತಿತ್ತು మత్తయి సువార్త 5:16 మీద మాట. మనుషులు మీ సత్క్రియలు చూసినప్పుడు పరలోకమందు మీ తండ్రిని మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించుతుంది. మంచి ఖరీదు కలిగిన కూసంతం సొక్క ఇది మీరు బాగా తీసుకొని కగ్గను 2 మీద అక్కడ రవి తీసుకుంటున్నారు. తగ్గింపు మీరు బెనూరా పట్టాను సాగు వాటి వరకు తెలియతాను సింపుల్గా నేను ఇప్పిస్తాను. నేను అప్పుడు చూస్తాను నూరుకు నాకు ఆశ్రమ చెప్తాను. మాట్లాడు మంచి వాడు పక్కన కూడా వాటించు అమ్మ దేవుడు మనం ప్రతి పనిలో ముందు మనవాడు. నా మనసు ఇలట దత్తుకాడు ఇలతో నీ సొంత నా తర్వాత ఇలట వరకపోతే నీకు కష్టం. దేవుడు అని ఆలోచిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ మందిరం ನೋಡಿ మన ప్రతి చొరవ విరిసందు హగ్గాలేతో తోడా హగ్గాలేతో తలపోడినోరా ಒಂದು ಬೇರೆ ಆದ್ರೆ ಇಗ್ಗೆ ಮಾಮೂలుగా నాకు గోడికి విరిసి తెచ్చి మన కనపూరుతాడు కూడా ఇచ్చోటి కొద్ది తక్కువది చేమంతే మళ్ళీ బండ్లు మరాగుడి బతికి మనసుకే డబ్బు ఖర్చుతున్న వాళ్ళు ఆరోగ్యాన్ని ఖర్చుతున్నారు. నీ యోత్ ఖర్చుతుంది కాకపోతే మన ఇక బెల్ల దరిద్రమో వేళ కూడా దరిద్రం ఇక మనం ఖర్చుతున్నవారు మంచి 5 కట్ట సిమెంట్ వచ్చి దీని మొత్తం పొట్ట లాగండి. మనం దీని తర్వాత తిరిగి ఇక్కడ దీని పాలు రాయి వాడుకండి. మీకు ఇష్టమే మీ మందిరం మంచి మంది సోకు మంది వల్ల బేల పథకాలే మంది వల్ల నెయ్యం పారి కూడా బాత మొత్తం మా లక్ష్యపురం బూతి ఊరు అనుకుంటారు అనుకో 5 అరగతుంది దక్కతుంది. మీ అదృష్టమే దేవుని యొక్క కృప. దేవునికి స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ మంచి చరిత్ర దానికి అద్భుతమైన చరిత్ర. అయ్యా యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా
నాతో నీకేం పని? మమ్మల్ని బాధ పెట్టుకోమని దేవుని పేరిట కనిపెట్టి చెప్తున్నాను. దయ్యాలు కేకాలు వేస్తున్నాను. మమ్మల్ని చూసి కేకాలు వేయాలని శక్తి అలాంటి ఆత్మ మారో దయచేసి యవనస్తుని కుమారుని బట్టి నా తండ్రి ఆయన వివాహ కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేయాలి. ఒంటరిగా చేయడం మంచిది కాదు. ఈ కుమారుని బట్టి వందనాలు. నన్ను క్షమించండి. ఈ మందిరం కావలసినవన్నీ దీవించండి, ఆశీర్వదించండి. ఎవరికి వాళ్ళే ప్రేరేపించి సాయం చేయండి, కృపానిస్తండి. మీకు వందనాలు స్తుతులు చేయండి. నా ప్రార్థన ఆలకించండి. దాని చిన్న పెద్ద పొరపాటు చేయండి. మీ చరిత్రలో ఉండిపోవాలి. మీ చరిత్ర మాలో రాసుకోవాలి. మీ జీవగంధలు మా పేరు రాసి రాయబడి మమ్మల్ని దేశం బతికిన కాలం అంతా నీ సేవ పరిశీలిలో నీ కృపతో నీ సన్నిధిలో నడుచుకుంటున్నాము. సమస్తము నీ పరిశీలన ఎలా జరుపుకుంటున్నాము. నీ కృపతో మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేయండి. బిడ్డలున్న బలితో తొలగించి ఆరోగ్య పరిస్థితి కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాను.